విశ్వాసులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రహస్తమైన నామంలో ఈ యొక్క 2026 సంవత్సరము ఫిబ్రవరి మాసము మరి 2వ ఆదివారము ఈ 8వ రోజు యొక్క ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. కల్వరి క్రీస్తు పరిచర్యలో 2153వ రోజు ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ దినం ప్రత్యేకంగా సెక్స్ గెసిమే ఆదివారము అనగా దీని యొక్క ప్రాముఖ్యత ఏమై ఉన్నది అంటే ఈస్టర్కు ముందుగా ఉన్నటువంటి 60 దినాలను సూచించేటటువంటి రోజుగా ఈ దినాన్ని పరిగణిస్తూ ఉన్నారు. అనగా ఈ యొక్క ఈస్టర్కి ముందుగా వచ్చేటటువంటి 60 రోజులు ముందున్నటువంటి కాలాన్ని బైబిల్ పండితులు అభివర్ణించి దీనిని 60వ రోజుగా అభివర్ణిస్తూ వచ్చారు. అయితే ఈ దినానికి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలను మనం ధ్యానం చేసుకుందాం. పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో 10వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 10వ వచనం, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి ఉమ్, చాలండి. రెండవదిగా పత్రికా పాఠ్య భాగము, అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము, పేజ్ నెంబర్ 195. దేవుడి లేఖనం సువార్త పాఠ్య భాగం, మార్కు సువార్త 4వ అధ్యాయము 36వ వచనం నుంచి 42వ వచనం వరకు ఉన్నటువంటి 36వ వచనం నుంచి 42వ వచనం వరకు ఉన్నటువంటి భాగము పరిశుద్ధ గ్రంథంలో 34వ పేజీలో మనకు కనిపిస్తూ ఉంది. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 35 నుంచి చివరి వరకు మనం చూస్తే 41వ వచనం వరకు కూడా వాక్య భాగం అనేటటువంటిది మనకి కనిపిస్తుంది. దానిలో మొదటి భాగాన్ని మనం ఈరోజు ఉదయకాల సమయంలో 26వ వచనం చదువుతామండి. 26వ వచనం, మార్కు సువార్త 4వ అధ్యాయం 26వ వచనం. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. దేవుడు తన పరిశుద్ధులకు దీవించును. ఆమేన్, ఆమేన్. మహోన్నతుడైన తండ్రి, మీ పరిశుద్ధ గణనామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ దయా సంకల్పాన్ని బట్టి మీ అనాది ప్రణాళికలో 2026 సంవత్సరం నా ప్రభువా తండ్రి 2వ ఆదివారం ఆయన 2వ నెలలో మీరు మాకు అనుగ్రహింపజేస్తున్న 2వ ఆదివారం విశ్రాంతి దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను బట్టి నీకు స్తోత్రాలు. యెషయా గ్రంథంలో రాయబడిన లేఖనాన్ని, తిమోతి పత్రికలో రాయబడిన లేఖనాన్ని, మార్కు సువార్తలో రాయబడిన లేఖనాన్ని, ఈ 3 లేఖనాలని కూడా నా ప్రభువా మేము ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. నీ లేఖనాలలో దాచి ఉంచబడిన ఆత్మీయ సత్యాలను ప్రభువా అయ్యా మేము వినుటకు ఆయన ప్రభువా తండ్రి నాయన మీరు మాకు సహాయం చేసి నీ లేఖనాలను వినే శక్తి తండ్రి మీరు మాకు అనుగ్రహింపచేయండి. అయ్యా నీ లేఖనాలు వెల్లడకు తోడనే వెలుగు కలుగును అనే లేఖనం సెలవిస్తుంది. నిజమే ప్రభువా, నీ వాక్యము నాయన మా హృదయాలను ప్రభువా అయా సంతోషింపచేసేది, ఆనందింపచేసేది, ఉజ్జీవింపచేసేది, జీవం కలిగిన మాటలు ప్రభువా మీరు మాకు బోధపరచమని
అయా ఉదయకాలమే ప్రభువా అరుణోదయ ముఖ దర్శనం చేస్తూ నాయనా నీ పునరుద్ధాన దినాన్ని నీ వాక్యం కొరకు బిడ్డలు ఆసక్తి కలిగి ఉండగా వారి హృదయంతరంగాలకు కావలసిన వాక్యాన్ని బిడ్డలతో మీరు మాట్లాడి ముందున్న సమయాన్ని మీరు ఆశీర్వాదపరచమని అయా మానవ స్వరాన్ని మరుగుపరచండి. బిడ్డలకు ప్రభావ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను మీ సిలువు చాటును మరుగు చేసుకోండి. మీ నామం మహింపరచబడాలి. మీ వాక్యమే వెల్లడగాలి ప్రభావ. నెట్వర్క్ అంతరాయం కానీ ఫోన్ లైన్ డిస్టర్బెన్స్ కానీ లేకుండా వాక్యం అందరికీ ధారాళంగా అర్థమగు రీతిలో మీరే బిడ్డలతో మాట్లాడి మహిం పొందుకోమని యేసు క్రీస్తు వారి ప్రహస్తమైన నామములో మిక్కిలి వినముతో బ్రతిమలాడి అడిగి వేడుకొని పొంది నాం పరమ తండ్రి ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఈ యొక్క 3 పట్టణాలని కూడా ఈరోజు మనం ధ్యానం చేస్తున్న వారం అయితే పాత నిబంధన పాఠ్యభాగంలో ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలకి గొప్ప శుభకరమైన నిరీక్షణ దయచేస్తూ ఉన్నారు. అనగా సృష్టిలో జరిగే కార్యాలు ఎంత వాస్తవాలో నిశ్చలమైనవో దేవుని యొక్క వాక్యము ఆ మాటల్లో దాగి ఉన్నటువంటి సత్యాలు వాటిని ఇశ్రాయేలుకు తెలియచేస్తూ సమాధాన సువార్తను అనగా దేవుని వాక్యాన్ని వర్షపు నీటితోనూ మంచుతోనూ పోల్చబడినటువంటి సందర్భాన్ని ఈ ఉదయకాల సమయం మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యము వర్షముతోనూ మంచుతోనూ పోల్చబడింది. ఇక పత్రికా పాఠ్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారు తన ఆధ్యాత్మిక కుమారుడైనటువంటి యవన బిడ్డ అయిన తిమోతికి రాస్తూ బాల్యం నుండి నేర్చుకున్న దేవుని వాక్యమునందు నిలకడగా నుండి మంచి విశ్వాసిగా సువార్తికునిగా ఎదుగుము అని చెప్తూ ఆ వాక్యము ఏ రీతిగా పనిచేస్తుందో ఆ వాక్యాల్లో ఉన్నటువంటి ఆ లేఖనాలను మనందరము కూడా ఎరిగి ఆ వాక్యాన్ని ప్రకారం మనం జీవించాలని ప్రతి సత్కార్యమునకు సంపూర్ణులుగా సిద్ధపడి ఉండాలని చెప్పి పౌలు గారు కోరుతూ ఉన్నారు. ఇక సువార్త పాఠ్య భాగంలో దేవుని యొక్క రాజ్యం గూర్చినటువంటి ఉపమానము ఇక్కడ మనకు తెలియజేస్తా ఉంది. దేవుని యొక్క కృపలో దేవుని యొక్క పాలన అనగా ఒక క్రమమైనటువంటి సంపూర్ణమైన దీవెన ఏ రీతిగా ఉంటుందో తెలియజేస్తా ఉన్నారు. దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏ రీతిగా హత్తుకోవాలి, ఆ వాక్యానికి మనం ఎలా లోబడాలి అనేటటువంటి విషయాలను సువార్త పాఠ్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. మొదటి పాఠ్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ అంశం ఏమై ఉన్నదంటే దేవుని మాట బలమైనటువంటి మాట. దేవుని యొక్క నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా మనకి ఏం చేస్తుందంటే బలాన్ని కలుగచేస్తా ఉంది. ఎందు నిమిత్తం అంటే ఎన్నో పుస్తకాలు కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ పరిశుద్ధ గ్రంథం ఎప్పటికీ అలనాటి నుండి నేటికి ఎప్పుడూ కూడా అది పాతబడలేదు. ఆ పుస్తకాన్ని చూడండి, మామూలుగా కొన్ని పుస్తకాలు చదివి ప్రక్కన పెట్టేస్తారు, కానీ పరిశుద్ధ గ్రంథం అలాంటిది కాదు. ఇది అనునిత్యం మనతో మాట్లాడేది. అనునిత్యము కూడా ప్రతిరోజు కూడా మనతో మాట్లాడేటటువంటి గ్రంథం. ప్రపంచంలో అత్యధికంగా రికార్డు స్థాయిలో అత్యధికమైనటువంటి ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఎందుకంటే దేవుని కృపతో సత్యము మరియు జీవవాక్యము కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథం. ఆది అందున్నట్టి దేవుని వాక్యాన్ని సమస్తాన్ని సృష్టించినట్టి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఏ రీతిగా ఆయన మనకి ప్రత్యక్షమయ్యారో, ఏ రీతిగా ఆయన మనతో మాట్లాడుతున్నారో ఆ సత్యాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యం మనకి బోధపరుస్తూ ఉంది. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలను కనుక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని లేఖన భాగాలు మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. చూడండి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమునై నుండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అతి శ్రేష్ఠుడై ఉన్నత
లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమందు ఉండెను. ఆయన ఏ రీతిగా ఈ యొక్క వాక్యాల్ని మనకి వివరిస్తూ ఉన్నారంటే, మహత్తు కలిగినటువంటి మాటలను ఆయన వివరిస్తూ వర్ణిస్తూ ఉన్నారు. మొదటి భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్న వారమైతే, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 10వ వచనం మీద మనం దృష్టి ఉంచుతాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. ఎందుచేతనంటే ఈ యొక్క సంవత్సర ప్రారంభంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయంలోనే మనం ధ్యానం చేస్తాం. సంవత్సర ఆరంభంలో మొట్టమొదటిగా మనం ఈ యొక్క సంవత్సరాన్ని ప్రారంభించినప్పుడు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాటను గురించి నూతన సంవత్సర ఆరాధనలో మొట్టమొదటి పట్టణంగా ఈ పట్టణాన్ని మనం ధ్యానం చేస్తాం. ఏమని ఉందంటే, ఇశ్రాయేలుకి ఇవ్వబడిన వాగ్దానాన్ని, మీరు నా యొద్దకు వచ్చిన ఆ మాట వినిన మీరు బ్రతికి నా నిత్య నిబంధనలో నా శాశ్వత కృపతో ఉందరు అని చెప్పి మొదటి యెషయా గ్రంథం 55 అధ్యాయం 1వ వచనాన్ని సంవత్సర ప్రారంభంలో మనం చదివాం, ధ్యానించాం. అయితే మరలా దేవుడు ఈరోజు ఈ యెషయా గ్రంథం 55 అధ్యాయంలో నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకోమంటూ ఉన్నారు. యెషయా గ్రంథం 55 అధ్యాయం అనేది ఒక గొప్ప అధ్యాయం. ఈ అధ్యాయము 13 వచనాలతో కూడి ఉన్నటువంటిది. ఈ యొక్క వచనాన్ని మనం ఈ 13 వచనాలు కూడా ఒక సూచనగా కనిపిస్తున్నాయి. వర్తమాన భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి మాటలై ఉన్నవి. అనగా దాని అర్థం ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళుతూ ఉన్నాం. ఆ ప్రాంతానికి వెళుతున్న సందర్భంలో ఇన్ని కిలోమీటర్ల దూరంలో మీకు పలానా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి మధ్యాహ్నం అయింది, భోజనం చేయాలి, ఎక్కడ హోటల్ కనిపిస్తుందా అని మనం చూస్తున్న సందర్భంలో బోర్డింగ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇంత దూరంలో మీకు వెళితే అక్కడ ఒక హోటల్ కనిపిస్తుంది, లేదా ఇంత దూరంలో వెళితే ఇంత డిస్టెన్స్ లో ఎక్కడ ఒక పట్టణం ఉంది, లేదంటే ఒక బోర్డు మనకి ఏం తెలియజేస్తుందంటే, ఆ నేమ్ బోర్డు మనం చూసినప్పుడు మనకు కొంచెం ఊరటనిస్తుంది. అనగా దాని అర్థం ఏంటంటే, మనం వెళ్ళే గమ్యస్థానం ఇంకెంత దగ్గరగా ఉన్నది, ఎంత సమీపంగా ఉంది, దాన్ని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనేటటువంటిది మనకు తెలియజేస్తుంది. అదే రీతిగా ఈ యొక్క వాక్యం కూడా మనకి ఏమని తెలియజేస్తుంది అంటే, ఇక్కడ మనకి ఒక సూచన అనేటటువంటిది కనిపిస్తుంది. ఇది ఏ సూచన అని మనం చూసినప్పుడు, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగునట్లు అది చిగిర్చి వర్ధిల్లునో, అలాగే నా నోటి నుండి వచ్చు వచనము కూడా ఆ రీతిగానే ఉంటుంది. దేవుని నోటి నుండి వచ్చేటటువంటి మాట మనకు వెలుగై అది సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించే రీతిగా దేవుని యొక్క మాట అనేటటువంటిది మనకు ప్రాధాన్యతను అనుగ్రహిస్తా ఉన్నది. అయితే ఈ యొక్క వాక్యం అంట ఎలా ఉంటుంది అని మనకు తెలియజేస్తా ఉన్నారు అంటే, ఈ వాక్యము ఆయన నోటి నుండి వచ్చేటటువంటి వచనము నిష్ఫలము కాక, అది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నోటి నుంచి వచ్చేటటువంటి మాటను గురించి మనం ఒకసారి ఆయన నడిపింపుని గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో పౌలు గారిని ఏ రీతిగా ఆయన ఏర్పాటు చేసుకున్నారు అనేటటువంటి ఆయన పిలుపుని, ఆయన ఎలాగున ప్రభు ఏర్పాటు చేసుకున్నారనే సందర్భాన్ని మనం ధ్యానం చేయగలము. ఏ రీతిగా అంటే, ఆయన ఒక మాటను తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే పౌలు గారిని ఎన్నిక చేసుకోవడంలో ఒక అంశాన్ని అంటారు. ఏమంటారు తెలుసా? అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 13వ వచనంలో, అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేయుచున్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడ నీ నామం బట్టి ప్రార్థన చేయవారిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అంటే అందరికీ తెలిసినటువంటి కోణం ఎలా ఉందంటే, సౌలు క్రీస్తును హింసించేటటువంటి వ్యక్తి అని, క్రీస్తును నమ్మినటువంటి బిడ్డలను అతడు చంపడానికి తాకీదులు తీసుకుని తాను బయలుదేరినటువంటి పత్రికలు తీసుకుని దమస్కునికి బయలుదేరినటువంటి ఆ సందర్భాన్ని మనకు తెలియజేస్తుంది. ఇది అందరూ చూస్తున్నటువంటి కోణం. కానీ దీనిలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే, ఎందరైతే దేవుని నామాన్ని ధిక్కరిస్తారు, దేవునికి వ్యతిరేకంగా ఉంటారో, దేవుడు వారిని సమీపస్తులుగా చేయగలడు. అనగా దాని అర్థం ఏంటంటే,
ఆ ప్రభువుని దూషించినటువంటి వారు, ప్రభు హేళన చేసినటువంటి వారు, ప్రభువుని అవమానపరిచినటువంటి వారు, ఈ దేవుడు లేదా ఈ వాక్యం, ఈ సంఘం లేదా ఈ వ్యక్తి నాకు వద్దు అనుకుంటే ఒక మాట చెప్పాలి, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఆయన. ఎవరినైతే చంపాలని, ఎవరిని ఏ నామాన్నైతే ఎరిగిన వ్యక్తిని చంపాలి అని చెప్పి తాను బయలుదేరాడు, అదే నామాన్ని తన నోట ప్రచురించే వ్యక్తిగా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఏ వ్యక్తులనైతే చంపాలని తను కంకణం కట్టుకుని పూనుకొని వెళ్ళాడో అదే వ్యక్తులకి సువార్త చెప్పే రీతిగా దేవుడు తయారు చేశాడు ఆయన. దాని అర్థం ఏంటంటే నిన్నటి దినాన్ని కూడా మరి యెషయా గ్రంథం యెషయా గ్రంథంలో మనకి తెలియజేసినటువంటి ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్న వారమైతే, ఎవరైతే తన నామాన్ని దూషిస్తారో, హేళన చేస్తారో అలాంటి వ్యక్తులను దేవుడు ఏం చేయగలడంటే తన బిడ్డలుగా మార్చుకోగలడు. మీ అందరికీ సుపరిచితము ప్రేమధార విశ్వవాణి. మరి దేవుని వాక్యం ఇప్పుడు ఉన్నట్టుగా మరి సెల్ ఫోన్స్ కానీ, మీడియా కానీ, ఇంటర్నెట్ కానీ, సోషల్ మీడియా కానీ అందుబాటులో లేనటువంటి దినాలలో ప్రతిరోజు నేటికి కూడా రేడియో కార్యక్రమాలు మనం చూస్తే ప్రతిరోజు సాయంత్రం 7:15 విశ్వవాణి ఒక రేడియో బ్రాడ్కాస్టింగ్ అనేది వస్తూ ఉండేది. ఇప్పటికీ నేటికి కూడా అది వస్తూనే ఉంది. అందులో మన సుపరిచితమైన దైవజనులు ఎవరంటే ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు. మరి ఆయన ఒక ట్రాన్స్లేటర్, సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. యోహాను సువార్తలో తప్పులు పట్టుకోవాలని చెప్పి తను యోహాను సువార్తను చదువుతున్న సందర్భంలో, యోహాను సువార్తలో తప్పులు కాదు కానీ నా జీవితంలోనే తప్పులు ఉన్నాయని చెప్పి అతడు ప్రభువుని తన సొంత రక్షణగా అంగీకరించి ప్రభు వైపు మార్చబడి తనకున్నటువంటి అన్నిటిని కూడా తను విడిచిపెట్టి దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. అనేకుల చేత ఆశీర్వదింపబడ్డాడు. అలనాటి పౌలు ప్రభువుని ఎరిగిన బిడ్డలను హింసించడానికి బయలుదేరిన వ్యక్తి ప్రభువునే ప్రకటించే వ్యక్తిగా మార్చబడ్డాడు. బైబిల్లో తప్పులున్నాయేమో అని యోహాను సువార్తను చదువుతున్న ఆ బిడ్డే నాలోనే తప్పులున్నాయి అని చెప్పి అతను గ్రహించి మరి అతడు దేవుని రక్షణ పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా ఆచార్య ఆరాధ్య మూర్తి గారి యొక్క స్వరం వినని వారు ఈ యొక్క ఉదయకాలం మీట్లో ఎవరు ఉండరు. ఒక కంచు లాంటి చక్కటి స్వరం, చక్కటి వాక్యాలను చక్కగా వివరించే జ్ఞానాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహింపచేశారు. ఎందుకు ఈ మాట నేను తెలియజేస్తా ఉన్నానంటే, ఏ వ్యక్తి అయితే ఇతడు పనికిరాడు అని నిషేధింపబడిన ఏ వ్యక్తిని అయితే పక్కన పెట్టేస్తాం, ఈ వ్యక్తి వలన మనకు ఉపయోగం లేదు అనుకుంటే ప్రభు అంటాడు, ఈ వ్యక్తి నాకు కావాలి, నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి, నేను జీవింపకోరిన తండ్రికి నీ హృదయం కావాలి, నేను హెచ్చింపగోరిన తండ్రికి నీ హృదయం కావాలి. ఎవరికి ఆయన ఎవరు అవసరం అంటే నువ్వే కావాలి. రోజు నీ హృదయం కావాలి. ఎందుకంటే ఆయన ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి కానీ మనుషు కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదు. ఆ స్థలమే నీ హృదయం కావాలని ఆయన కోరుకుంటున్నటువంటి ప్రభు. ఆయన వాక్యం అంట ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరుతుంది అని ఆయన చెప్తున్నాడంటే, వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక. ఎక్కడి నుంచి బయలుదేరినవి? ఆకాశం నుండి వచ్చాయి. మరలా అక్కడికి వెళ్లకుండా అవి వచ్చి చేసే కార్యం ఏంటంటే, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారం కలుగజేస్తాయి. ఎక్కడి నుంచి ఇవి బయలుదేరిన? ఎక్కడి నుంచి అంటే ఆకాశంలో నుండి ఇవి కిందకు వచ్చాయి. ఎందుకోసం వచ్చాయి? ఆకాశం నుండి తండ్రికి సింహాసనం నుంచి ప్రభువారి లోకానికి వచ్చారు. ఎందుకొరకు ఆయన వచ్చారు అంటే, నశించిన దాన్ని వెతికి రక్షించటకని మనుషు కుమారుడి లోకానికి వచ్చాడు. ఈ వర్షము హిమాన్ని నేను చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండంలో పరిశుద్ధాత్మ దేవుడు 32వ అధ్యాయంలో మొదటి వచనాన్ని ఇలా చెప్తా ఉంటారు. ఆకాశ మండలమా చెవి యొక్కము, నేను మాట్లాడుతును, భూమండలమ నా నోటి మాట వినుము, నా ఉపదేశము వాన వలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేతగడ్డి మీద పడు చినుకులు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. చూడండి, ఇక్కడ ప్రభు ఎంచుకున్నటువంటి 4 సందర్భాలు ఉంటాయి. ఒకటి, ఆయన ఉపదేశం, ఆయన వాక్యం, ఆయన మాటలు, ఆయన చెప్పేటటువంటి ఉపమానాలు ఇవి ఎలా ఉన్నాయంటే వాన వలె కురుస్తున్నాయంట. ఒక వర్షము కొంచెం కొరవబడినప్పుడు ప్రారంభంగా ఆ వర్షం చేత ఆ వ్యక్తి తడపబడతాడు.
లేదంటే ఆ వర్షము అతన్ని ఏం చేస్తుందంటే పైనుంచి కిందకి అది వాక్యమనే ఉదక స్నానం చేత నీవు ఆ వాక్యములో మునగాలి. అందుకే అంటాడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో లేఖనం చెప్తున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అనునిత్యము కూడా ఆయన వాక్యంలో మనము నింపబడినటువంటి వారమై ఉండాలి. వాక్యంతో ఉదక స్నానము చేయాలి. చూడండి ఆ మాటను ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వాక్యం చివరి భాగాన్ని చదవాలి. పేజీ నెంబర్ 176లో వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. వాక్యముతో ఉదక స్నానము. తన వాక్యముతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన. తన వాక్యముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన. ఎవరికి మనం ఆరాధించాలంటే వాక్యం అనగా ప్రభువే. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దను, ఆ వాక్యమే దేవుడై కృపా సత్య సంపూర్ణంగా నేడు మన మధ్యలో వసిస్తూ ప్రాత్మ శరీరములను కీళ్ళను మూలుగులను విభాగించినంత మట్టుకు ఆయన మనతోనే మాట్లాడుతున్నాడు, మనల్నే స్పృశిస్తూ ఉన్నాడు. మన మనస్సాక్షిని గద్దించేటటువంటిది దేవుని వాక్యం. ఆ వాక్యం అనేది ఏ రీతిగా ఆయన చెప్తా ఉన్నారంటే వర్షం వలె కురుస్తూ ఉంది. చూడండి, వర్షంలో తడవడం చాలా మందికి, కొంతమంది వర్షంలో తడవడం అంటే ఇష్టపడతా ఉంటారు. ఆ వర్షం దేవుని వాక్యం అయినప్పుడు ఆ వర్షం చేత నేనేం చేస్తుందంటే ఆ వాక్యము నడినెత్తి మొదలుకొని సిరిపాదం వరకు కూడా నాలో ఉన్న ప్రతి అణువును కూడా ఆయన ఆ వాక్యం ద్వారా ప్రతి మనలో దేవునికి అవిధేయమైన కార్యాలను తొలగించేది దేవుని వాక్యం. మనలో ఆయనకి ఆయాస్కరమైన మార్గాన్ని తీసివేసేది దేవుని వాక్యం. అందుకే ఆయన ఉపదేశాన్ని దేంతో పోల్చాడంటే వానతో పోల్చాడు. ఆ వాన కురిసినప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సైకిల్ గాని, మోటార్ సైకిల్ గాని, కారు గాని తీసుకున్నాం. మనం బయటికి వెళ్ళి వచ్చాం, తీసుకొచ్చి పార్కింగ్ చేశారు. దాని మీద ఏ కవరు వేయలేదు, అనుకోకుండా వర్షం వచ్చింది. జరిగే కార్యం ఏంటంటే ఆ వర్షం చేత అది తడపబడినప్పుడు ఆ వర్షం చేత తడిసిన తర్వాత దాని మీద ఉన్న దుమ్మంతా పోతుంది. నేను అంటాను, వాక్యంతో నువ్వు ఉదక స్నానం చేసినప్పుడు నీలో ఉన్న పాపాన్ని దేవుడు తీసివేస్తాడు. పౌలు అంటాడు, పాపుల్లో ప్రధానులను, దోషకుడును, హింసకుడును, హానికరుడైనటువంటి నన్ను ఏం చేస్తాడంటే పాపుల్లో ప్రధాను అంటాడు. అలాంటి వ్యక్తి దేవుని కొరకు మార్చబడినప్పుడు ఈరోజు ఇంకా వాయిదా వేసేటటువంటి మనస్సాక్షిని మనం కలిగి ఉన్నామా? వాక్యం చేత నింపబడినటువంటి వ్యక్తులుగా మనం ఉన్నామా? చాలా మందికి చూడండి, ఒక్కొక్క వ్యక్తికి మందిరానికి ఎందుకు వస్తారు అంటే, ఒక బైబిల్ పండితుడు ఇలాగ అభివర్ణించాడు. ఏమన్నాడంటే, కొందరు కేవలం పాటల కొరకే వస్తారంట. ఆ పాటలు పాడేసిన చాలా మంది చూడండి, కరెక్ట్ గా వాక్యం